ఏదొచ్చినా సంకీర్ణ ప్రభుత్వమే కదా, దేంట్లోకి వచ్చినా సంతోషం. మాకు రెండు పార్టీలు కలిసి వెళ్తున్నాయి కదా, జనసేన పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా దేంట్లోకి వచ్చినా సంతోషం. పార్టీలకు రావాలనుకున్నాడు ఈ సంకీర్ణ ప్రభుత్వంకి, అది మాకు సంతోషం. ఈరోజు కాపులు బలిజలు 24% దాదాపు ఉన్న జాతి ఈరోజు అంతా కలిసి ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత ఒక తాటిపైకి రాబోతున్నాం. ఒక తాటిపైకి వచ్చి రాజ్యాధికారం చేతికి తీసుకుపోతున్నాం. ఎన్ని సీట్లు వస్తాయని దాన్ని బట్టి తర్వాత మాట్లాడతారు. జనసేనకు వచ్చిన సంతోషమే, తెలుగుదేశంలో ఉన్న సంతోషం. తెలుసు, అదే చెప్పాను కదా. కాపులు, నేను కూడా ఎన్నో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను. కాపుల చేతిలో బలిజలు కూడా అనగదొక్కబడ్డారని. కాపులను ప్రలోభ పెట్టిన జాతి ఒక జాతి. ఆ సామాజిక వర్గం కాపులను రిమోట్ కంట్రోల్లోకి పెట్టుకొని ముద్రగడ్డ పద్మనాభం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేసి తునువు సంఘటన కానీ కాపు ఉద్యమాలకు కానీ వాళ్ళ రిమోట్ కంట్రోల్లోకి ఉండి వెళ్ళిపోయాడు. ఈరోజు గ్రహించాడు. ఆ చేసిన ఇన్నేళ్ళు పట్టింది గ్రహించి. ఆయన ఒకటే కాదు, ఆయన ముందున్న కాపు నాయకులు ఎవరైనా కానీ మీరాల వెంకట్రావు కానీ తర్వాత పిళ్ళ వెంకటేశ్వరరావు కానీ వాళ్ళంతా ఇప్పుడు గ్రహించారు. మనం మోసపోయాము, వీళ్ళ వల్ల మనం మోసపోయాము. అన్నదమ్ములు లాంటి మనం అందరి మధ్య చిచ్చులు పెట్టి ఇట్లా బలిజలకు కాపులకు మూనూరు కాపులకు రకరకాల తెల్లగా ఒంటరి ఎన్ని చిచ్చులు పెట్టామో తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు కాపు జాతికి మేము అంతా ఉండాలని చెప్పి అనుకున్నారు. కాబట్టి మేము ఈరోజు అరెస్ట్ చేస్తాము. ఉంటాయి దుష్టశక్తులు, కొన్ని ఉంటాయి, మధ్యలో చీల్చడానికి ప్రయత్నాలు చేస్తాయి. ఆ దుష్టశక్తుల పనే అదే, దుష్టశక్తుల పనే అదే. అన్నదమ్ములు జీలుస్తారు. ఆయన అంటాడు కదా, ఆయన మొన్న ఒక మాట మాట్లాడాడు కదా, కుటుంబాలను చీలుస్తాడు. ఎవరు చీల్చాడు బాబు? నీ కుటుంబాన్ని చీల్చేంత శక్తి వస్తుంది. మీ కుటుంబమే చీలిపోతుంది. కుటుంబాన్ని చీల్చింది మీరు. ఈరోజు కుటుంబాన్ని చీల్చిన అన్నదమ్ముల మధ్య కలిసి ఉన్న అన్నదమ్ములు కొన్ని దశాబ్దాలను కేసీఆర్ నాని తీసుకొచ్చి పక్కనేసి కండువా వేసుకుని చీల్చిన మీరు కదా. కేసీఆర్ నాని అనే వ్యక్తికి రాజకీయ భిక్ష పెట్టి రాజకీయం అంటే నేర్పించిన తెలుగుదేశం పార్టీ కదా, చిచ్చు పెట్టేది మీరు కదా. మీరు మాట్లాడతారు మళ్ళీ కులం చూడడం మఠం చూడడం అని చెప్పేసి. మీరు అందరి మధ్యలో చిచ్చు పెట్టేదానికి మీరు తయారైపోయి మీకు చిచ్చు పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు? మీకు అమ్మకు ఏదో సామె చెప్తారా, పిన్న బంగారు గదులు దొరికించినాను. ఆ రాజ్యసభ సీటు కోసం మా పాత మిత్రుడు విజయసాయిరెడ్డి పాపం పడిన బాధ, చివరికి హైకోర్టులో నేను ఆస్ట్రేలియాకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పే పరిస్థితి తీసుకొస్తే చివరికి రాజ్యసభ ఎట్లా వచ్చిందో తెలుసు. వైవి సుబ్బారెడ్డి గారికి 2 సార్లు రాజ్యసభ పదవి ఇస్తానని చెప్పి ఈ విధంగా చూసాం. ఎంతమందికి షర్మిలా గారికి రాజ్యసభ సభ కోసమే కదా ఇప్పుడు ఆమె ఆ స్టేట్కి ఈ స్టేట్కి వదిలిన బాణం అని ఆ బాణం తిరిగి మళ్ళీ విజయవాడకి చేరింది. ఆ రాజ్యసభ సీటు కోసమే కదా. మరి జంగాలపల్లి శ్రీనివాసులకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పంటే మనం ఏమనుకోవాలి? వాళ్ళ వియంకుడికే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వాళ్ళకు మనవరాల్ని ఈయన కొడుకు చేసుకున్నాడు కదా. ఉమారెడ్డి వెంకటేశ్వర దేవగౌడ ప్రభుత్వంలో యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్, పార్టీకి వైస్ ప్రెసిడెంట్. పార్టీ తీసుకున్నప్పుడు అన్నా నువ్వు నా పక్కనే ఉంటావన్నా, నీకు రాజ్యసభ సీటుకి పంపిస్తాను, కేంద్ర మంత్రికి పనిచేస్తాను, ఒక ఎమ్మెల్సీ సీట్ భారీ ఇచ్చినాడు, ఆయనకి ఏ దిక్కు లేదు. మరి జంగాలపల్లి శ్రీనివాసుకు రాజ్యసభ సీట్ ఇస్తానని మురిసిపోతే మనం ఏం చేయలేము. ఉన్న వికెట్ కొట్టేయాలనుకున్నాడు, ఒకటే ఒక సీటు ఉన్నది, అది ఇంకా ఈ బలిజ జాతికి అనేది రాజకీయంగా ఇది ఉండకూడదు అనుకున్నట్టు చేశాడు. సక్సెస్ఫుల్గా లాంచ్ చేశాడు, అయిపోయింది. అది ఉండేది ఒకటే అనుకుంటాను, అది కూడా పోయింది. అది బలిజలకి మన సోదరులు కూడా మనతో కలిశారు. కాపులు మనం వేరు కాదు, కాపులు బలిజలు ఇప్పుడు మనంతా కలిసాం. మనమంతా కానీ ఒక్క బలిజ ఓటు కానీ, ఒక్క కాపు ఓటు కానీ, ఒక మూనూరు కాపు కానీ, కాపు జాతికి సంబంధించిన ఏ ఓటు కూడా రాజకీయంగా ఎదగాలంటే మనం తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వంలోకే ఉండాలి. సంకీర్ణ ప్రభుత్వంలోకి అధికారంలోకి తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడే మన మనుగడ, మన ఉనికి, మన అభివృద్ధి, మన పురోగతి ఉంటుందని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరాది పెట్టిస్తాను. ఇప్పుడు చెప్పిన మాటలు 24% చెప్పిన వ్యక్తుల పేరు 3. 24%లో మీరు చెప్పిన వ్యక్తుల పేరు 3. ఎవరు? వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు
రామచంద్రయ్యకు ఈ పార్టీలోకి ఇన్నాళ్లకు రామచంద్రయ్యకు భిక్ష పెట్టింది ఎవరు? రాజకీయ భిక్ష. రామచంద్ర రాజకీయ పదవులు అనుభవించింది ఏ పార్టీలో? ఇన్నాళ్ళ పాటు శ్రీరామచంద్ర అనే వ్యక్తి ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టింది. ఆయనకు కార్పొరేటర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి ఇచ్చి 2 సార్లు రాజ్యసభకు పంపించి పీఆర్పీ గవర్నమెంట్లో మళ్ళీ ఆయన మంత్రి చేసి ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చాయి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చాడా? ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, పక్కన కూర్చోబెట్టాడు, మంత్రి పదవి ఇస్తానని చెప్పి పార్టీలోకి తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు కాబట్టి, మోసపోయిన ఆయన తెలుసుకున్నాడు కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎక్కడి నుంచి అయితే వెళ్ళానో అక్కడే నాకు ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలని చెప్పి సామెత చెప్తున్నట్లు ఆ విధంగా అన్నీ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇంత రాజకీయంగా అన్ని రకాలుగా అనుభవించింది ఆయనే కదా. ఒక రామచంద్ర ఒకడేందుకు? మీరు రాజంపేట పార్లమెంట్ ఎంతవరకు కానీ తీసుకోండి, రాజంపేటలో పుట్టినప్పటి నుంచి కూడా తీసుకోండి. మాకు వైసీపీలో ఉండే మీకు అదే చెప్తున్నా. వైసీపీలో మీరు చెప్పిన రెండో పేరు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. ఆ ఉమారెడ్డి వెంకటేశ్వర్ల గురించి కదా ఇప్పుడు దాకా చెప్పింది నేను. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ పెట్టినప్పుడు తీసుకొచ్చిన పార్టీ ఉపాధ్యక్షుడు చేస్తానని చెప్పి తీసుకున్నాడు. మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వంలో కూర్చోబెడతాను విధంగా రాజ్యసభకు పంపిస్తానని చెప్పి అనేది చేశాడా? ఆయన వయసు కానీ ఆయన ఊహను కానీ ఏమన్నా ప్రాతినిధ్యం ఇచ్చాడా? ఎందుకున్నాడు అని చెప్పి అంటే ఇప్పుడు ఆయన సంబంధించి పోనీ ఆయన కొడుకు రోషే చీరాల, ఈరోజు ఆ కొడుకు సీట్ ఏమన్నా ఇచ్చాడా? ఉన్న ఎమ్మెల్యే సీటు కూడా పీకేస్తున్నాడు కదా రోషేకి. జంగాలపల్లి శ్రీనివాసరావు బంధువు అది ఆయన కూడా పీకేస్తున్నాడు కదా. ఇంకా మరటి వెంకటేశ్వర్లు ఈ వయసులో అయిపోయి దాదాపు 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన పార్టీలో ఉన్నా లేకపోయినా యాక్టివ్ లేడు కాబట్టి ఆయన ఉన్నాడు. ఇంకా మూడో పేరు మీరు చెప్పిన బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ నాకు తెలిసినంత వరకు బొత్స సత్యనారాయణ పార్టీలో చేరటమే అది అంతగా ఇష్టంగా చేరలేదు. ఆయన అయిష్టంగానే పార్టీలో చేరినాడు. నేను అనుకున్నంతవరకు అయిష్టంగానే ఆయన ఇమ్మడలేక ఇమ్మడుతున్నాడు, వేరే పార్టీలకు పోలేక. సంతోషమే ఆయన అకుంటే. బొత్స సత్యనారాయణ కాంగ్రెస్లో ఉండే ముఖ్యమంత్రి అభ్యర్థి. అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరంటే డి శ్రీనివాసు, బొత్స సత్యనారాయణ, రాజశేఖర రెడ్డి, కేశవరావు. ఈ పేర్లే కదా మనం వినింది. ఈరోజు బొత్స సత్యనారాయణ పరిస్థితి ఏంటి? బొత్సకు తెలియదా ఆయన ఏ స్థాయిలో పనిచేశాడని? పిసిసి ప్రెసిడెంట్గా పనిచేశాడు, ముఖ్యమంత్రి రేస్లో ఉన్న వ్యక్తి. ఈరోజు చిన్న మంత్రి పదవి తీసుకుని మంత్రి పదవి ఉన్నాడు. ఇంకెవరినంటే చెప్పండి, పేర్లు చెప్తాను. 24% ఉన్నారు. మీరు టీడీపీలో ఎంతమంది ఉన్నారు పేర్లు చెప్పనా? కాపులు టీడీపీలో కాపులు ఎంతమంది ఉన్నారు అవి కూడా చెప్తాను కదా. పేర్ని నాని ఉన్న మాట నిజమే. మీరు చెప్పింది మాకు ఉండేవాళ్ళ పేర్లు నేను చెప్తాను. పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, కన్నబాబు పక్కకి వెళ్ళిపోతున్నాడు, ఆల్మోస్ట్ పక్కకి వెళ్ళిపోయినాడు. ఇంకా మిగిలింది ఎవరు? పేర్ని నాని. ఈరోజు ఉంటాడో రేపు ఉంటాడో తెలియని పరిస్థితి పేర్ని నాని. గుడివాడ అమర్నాథ్ ఆల్రెడీ వికెట్ అవుట్ అయిపోయింది. తప్పకుండా ఉండాలని కోరుకుంటాను. ఉండాలి. ఉండకపోతే రాజకీయంగా లేదు. ఇంకా పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి ఇవన్నీ చేసి ఓపిక ప్రజలు లేదు. జనరేషన్ మారిపోతున్నాయి. ఎన్ని జనరేషన్లన్నీ పోరాటం చేసాం. బీసీలుగా అయ్యేదానికి బీసీలు కాకుండా అడ్డుపడినారు. ఈబీసీ కింద 5% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు కల్పించి కాపులకు ఇస్తామంటే ఆ 5% కూడా పుణ్యం కట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మాకు ఎన్ని ద్రోహాలు చేసిన వ్యక్తికి మళ్ళీ ఏ విధంగా అతను తీసుకొచ్చి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.